ఆత్మ, చిత్తం, మనసు, మది, హృదయం ఇవన్నీ ఒకటేనంటారా లేకపోతే వేరు వేరా? ఆత్మ, మనస్సు, చిత్తం, హృది ఇలా అనేక పర్యాయ పదాలను ఒక జాబితాగా మనం వేసుకున్నప్పుడు మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము అనే శాస్త్రీయ వర్గీకరణ ఒకటి వేదాంత శాస్త్రం మనకు తెలియజేస్తుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము ఈ నాలుగింటి ప్రస్తావన తర్కశాస్త్రంలో కూడా వస్తుంది. వివేచన చేసే సమయంలో భౌతికంగా 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఈ 10 పైన పెత్తనం చేసేటటువంటి లక్షణం మనస్సుది. ఇది అందరికీ తెలుస్తూ ఉంటుంది. మనస్సు విందామా వద్దా అని ఆలోచన చేసి వింటే బాగానే ఉంటుందిలే అని తెలియజేస్తుంది. ఈ స్థితి దాటిన బుద్ధి మనస్సు ఒకసారిగా తీసుకువెళ్తుంది. ఈ పదార్థం తిందామా, ఈ బ్యాగ్ చాలా బాగుంది ఎవరిదో కానీ కొట్టేద్దామా, ఈ డ్రెస్ బాగుంది తీసేసుకుందామా, ఈవిడకు ఇంత అందమైన చీర ఎందుకు, నాకే గనక అవకాశం ఉంటే ఎక్కడో చిరుగు పెట్టేస్తాను. ఇలా మనస్సు ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇది భౌతికమైనది కొంత. ఈ స్థితిని దాటిన రెండవది బుద్ధి వివేచన చేస్తుంది. ఇది మంచిది కాదు, ఇది మంచిది. ఇలాంటి పనులు మనం చేయకూడదు, ఇలాంటి దృశ్యం మనం చూడకూడదు, ఇలాంటి శబ్దం మనం వినకూడదు, ఇది మనం చూడదగినది కాదు, ఇది మనది కాదు. ఈ చెప్పేటటువంటి రెండవ శక్తి బుద్ధి. ఈ రెండు మనకు అనుభవైక వేద్యం. చేద్దామా వద్దా, చూద్దామా వద్దా ఈ ఆలోచనలు రెండు మనం గమనిస్తాం. కానీ ఈ రెండింటితో దాటిన అనంతరం చిత్తము మూడవది. ఇది యోగులకు మాత్రమే ప్రత్యేకం. చిత్తైకాగ్రత అంటారు. ఒక లక్ష్యం, ఒక పదం, ఒక శబ్దం, ఒక అర్థం, ఒక భావన దాని మీదే వాళ్ళ దృష్టి ఉంటుంది. పక్క విషయాలపైన వాళ్ళ చిత్తం చెదరదు. ఏకాగ్ర చిత్తం అంటారు. మనస్సు, బుద్ధి, చిత్తము ఇది మూడవది, యోగులకు సాధ్యమైనది. చివరిది నాలుగవది అంతఃకరణము. ఇది శుద్ధ సత్వము. ఈ శుద్ధ సత్వరూపం ఎలాంటిదో శ్రీరామాయణం వివరిస్తుంది. శాంత భర్త ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడిని తపస్సు చేసుకునేటటువంటి అతడిని తన రాజ్యానికి రప్పించడం కోసం రోమపాదుల వారు చేసినటువంటి ప్రయత్నంలో కొందరు మహిళలను పంపించగా ఆ ఋష్యశృంగుడు ఇలా ఒక శృంగముతో తపస్సు చేసేటటువంటి వారిని నేను చూచి ఉన్నాను, కానీ 2 శృంగములతో మీరు చేసే ఈ తపస్సు ఏమిటి, ఏ దైవాన్ని గురించి మీరు తపస్సు చేస్తున్నారు అంటూ మహిళలతో సంభాషణ చేస్తాడు. అంతఃకరణశీలికి అసభ్య వాక్యము రాదు, అసభ్య వర్తన తెలియదు. అంత శుద్ధ చైతన్య స్వరూపం కనుక ఇది యోగులకు కూడా అతీతమైన స్వరూపం కనుకనే ఎక్కడ ఋష్యశృంగుడు ఉంటాడో అక్కడ పాడి పంటలు, సుభిక్షము, సకాలంలో వర్షములు, అందరికీ సత్సంతానము, అంతా శుభమే. ఇది శ్రీరామాయణ వాక్యం. కనుక మనస్సు, చిత్తము అని మనం వేసుకునే బేరీజు అంతా అన్నీ ఒకే శబ్దానికి సంబంధించినవి. కానీ యోగశాస్త్రంలో బుద్ధి, చిత్తము, అంతఃకరణము అనేవి పై స్థాయికి చెందినవి అయి ఉన్నవి. విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తే నెమ్మదిగా మనమంతా మనస్సులో నుంచి బుద్ధి స్థితిలోనికి, బుద్ధి స్థితిలో నుంచి మూడవది అయినటువంటి చిత్తము అనే స్థితిలోనికి ప్రయాణించవచ్చు. అది సాధనా మార్గం, యోగ మార్గం. అంతఃకరణానికి చేరుకునేసరికి మోక్షమే వస్తుంది.